నేను సిహెచ్ వెంకయ్య. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. ఈ ప్రాథమిక హక్కుల్లో భాగంగా నేను ఇప్పుడు ఇంతకు ముందు అనేక వీడియోలు చేశాను. దాంట్లో భాగంగా ఇవాళ అధికరణం 17 అంటే ఆర్టికల్ 17 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ఆర్టికల్ 17 ఏంటి? ఆర్టికల్ 17కి సంబంధించి అంటరానితనం సంబంధించి నిషేధం, అన్టచబిలిటీ, prohibition against abolition of untouchability. So this is a most important article in the Indian Constitution. అంటరానితనం పేరుతో ఎవరినైనా తక్కువగా చూస్తే చట్ట ప్రకారం శిక్ష విధించబడుతుంది. దీనికి ఏంటంటే సర్వమాన సౌభ్రాతృత్వం అనేది ఈ అధికరణానికి మూలం. ఈ రాజ్యాంగంలో ముఖ్యమైన వాటిలో ఇది ఒకటి. ఇంతకుముందు నేను ఆర్టికల్ 14, 15, 16 మీద ఆర్టికల్స్ మీద నేను వీడియోలు చేశాను. ఆ ఆర్టికల్ ఏంటంటే సమానత్వానికి సంబంధించినవి. సమానత్వం అంటే ఇప్పుడు ఆర్టికల్ 14 వచ్చి జనరల్గా రైట్ టు ఈక్వాలిటీ గురించి జనరల్గా చెప్పుద్ది అనమాట. 15 వచ్చి 5 గ్రౌండ్స్ మీద దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ అని చెప్పుకున్నాం. అలాగే 16 వచ్చి దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఆ ఆర్టికల్స్తో పాటు నెక్స్ట్ వచ్చి 17 వచ్చి ఏంటంటే ఇట్ ఈజ్ రిగార్డింగ్ అన్టచబిలిటీ, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇది యాక్చువల్గా 18th century, ద బిగినింగ్ ఆఫ్ 19th centuryలో అమెరికాలో ఈ బానిసత్వం బాగా ఉండేది. ఈ అన్టచబిలిటీ కూడా వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. అసలు చాలా ఎక్కువ. ఇప్పుడు మన ఇండియా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అక్కడ బాగా ఉండేది ఈ జాడ్యం. అప్పుడు ఏం చేశారంటే సుమారు 1863లో అబ్రహం లింకన్, ది దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఈ మేడ్ ఏ ప్రపోజల్ టు అబాలిష్ దిస్ అన్టచబిలిటీ. సో ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ దట్ ప్రపోజల్ ఏం చేశారంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్లో దే మేడ్ ఏ 13th amendment ద్వారా ఈ అన్టచబిలిటీ అబాలిష్ చేశారు అమెరికన్ కాన్స్టిట్యూషన్లో. సో ఇది మన రాజ్యాంగంలో దీన్ని ఎక్కడ అని చూసుకుంటే మన రాజ్యాంగం రాసేటప్పుడు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎట్లాగా ఉంది, అదే కాకుండా మన ఇండియాలో కూడా దీనికి ముందు బ్రిటిషర్స్ కాలం నుంచి కూడా ఈ వ్యత్యాసాలు ఉన్నాయి. పర్టికులర్గా కుల ప్రాతిపదిక మీద ఈ అంటరానితనం అనేది బాగా ఎక్కువగా ఉండేది. సో దానికి ఏంటంటే సోషల్ యాక్టివిస్ట్స్, మరి జ్యోతిరావు పూలేజీ, అలాగే డాక్టర్ అంబేద్కర్, మరి గాంధీ గారు, మహాత్మా గాంధీ, మరి జ్యోతిరావు పూలే గారిని కూడా మహాత్మా అని కూడా పిలుస్తారు. సో వీళ్ళు ఈ సామాజిక యాక్టివిస్ట్స్ అందరూ కూడా ఏం చేసి కార్యకర్తలు అంతా కూడా దీని నిర్మూలనకి చాలా పాటుపడ్డారు, ఈ అంటరానితనం నిర్మూలించడానికి. సో ఎట్ ది టైమ్ ఆఫ్ మేకింగ్ ది కాన్స్టిట్యూషన్ అప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళు ఏమని ఆలోచన చేశారంటే ఈ అంటరానితనం పోవాలంటే దీన్ని నిర్మూలించడానికి ఇది ప్రాథమిక హక్కుల్లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనం నిషేధించే ప్రక్రియగా ప్రాథమిక హక్కుల్లో పెడతమే కాకుండా దీన్ని పనిషబుల్ కూడా చేయాలి. అంటే ఎవరన్నా ఈ అంటరానితనాన్ని చూపించి ఏదన్నా డిస్క్రిమినేషన్ చూపిస్తే, దీన్ని ప్రాక్టీస్ చేస్తే, అంటరానితనం పేరుతో ఎవరినైనా తక్కువగా చూస్తే చట్ట ప్రకారం శిక్ష కూడా విధించబడేటట్టు చేయాలి. అలా చేస్తేనే కానీ దీని నిర్మూలన సాధ్యం కాదు. దీని నిర్మూలన సాధ్యం అవ్వాలంటే రాజ్యాంగంలో ప్రాథమికలో ఒకటిగా దీన్ని చేర్చాలి. ప్లస్ ఎవరైతే ఈ అంటరానితనం పేరుతో ఎవరినైనా తక్కువగా చూసే వాళ్ళపై చట్ట ప్రకారం శిక్ష విధించేటట్టు కూడా చేయాలి అనే ప్రపోజల్ వాళ్ళు పెట్టుకుని రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 17 అధికరణం 17గా చేశారు. దీన్ని అది ఈ విధంగా రూపాంతరం చెందింది అనమాట. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 17 దట్ ఈస్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో ఇప్పుడు ఈ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటే ఇక్కడ ఏం చేశారంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 17లో అన్టచబిలిటీ అనేది ఒక ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టారు. ఈ అన్టచబిలిటీ అంటే అసలు ఏంటి, దీని గ్రావిటీ ఏంటి, దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనే దాని గురించి రాజ్యాంగంలో ఎక్కడ తెలియచేయలేదు. అప్పుడు ఏం చేశారంటే జైసింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రాజస్థాన్ హైకోర్టు వారు ఏం చేశారంటే ఈ అన్టచబిలిటీ గురించి ఫస్ట్ టైం వాళ్ళు దీన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేశారంటే ఎవరైతే
కులం పేరుతో ఈ అంటరానితనాన్ని కులం పేరుతో ప్రాక్టీస్ చేస్తారో లేకపోతే డిస్క్రిమినేట్ చేస్తారో ఇట్లాంటి ఆ కులం పేరుతో చేసే అంటరానితనమే అన్టచబిలిటీ. అంటే ఆ విధంగా దీన్ని చూడాలి. కాబట్టి కులం పేరుతో చేసే ఏదైనా ఏ డిస్క్రిమినేషన్ అయినా కూడా అది పనిషబుల్. అది రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ప్రకారం ఇట్ షుడ్ బి అబాలిష్డ్ అని చెప్పేసి ఈ కుల ప్రాతిపదిక మీద చేసేదే అంటరానితనంగా దాంట్లో గుర్తించారు. దేంట్లో ఒక జైసింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రాజస్థాన్ హైకోర్టు వారు. ఆ తర్వాత ఏమైందంటే దేవరాజయ్య వర్సెస్ బి పెద్దన్న కేసులో ఇదేంటంటే ఏఆర్ 1958 మైసూర్ 84. దీంట్లో ఏమన్నారంటే దీనికి ఈ లీగల్ రికగ్నిషన్ ఇచ్చి పనిష్మెంట్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం అనేది రాజ్యాంగం ప్రకారం వ్యాలిడ్ అని కూడా దేవరాజయ్య వర్సెస్ బి పద్మన్న కేసులో వారు ఇది కూడా క్యాస్ట్ బేసిస్ మీద ఎవరైనా డిస్క్రిమినేట్ చేస్తే దీన్ని లీగల్ రికగ్నిషన్ ఇచ్చి దీన్ని పనిష్మెంట్ కూడా ఇస్తాను కూడా వాళ్ళు సమర్థించారు ఈ జడ్జిమెంట్లో అన్నమాట. సో దిస్ ఈజ్ అనదర్ జడ్జిమెంట్. ఇంకా పోతే ఇక ఆర్టికల్ 17 మనం 2 పార్ట్లుగా చూడవచ్చు. ఒకటి ఏంటంటే ఫర్బిడ్స్ అన్టచబిలిటీ, ఫర్బిడ్స్ ఆర్ ప్రోహిబిట్స్ అన్టచబిలిటీ, అది ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే పనిష్మెంట్. సో పనిష్మెంట్ ఎట్లా ఇవ్వాలంటే ఆర్టికల్ 35 ఉంది, అది కూడా ఫండమెంటల్ రైట్లోనే ఆర్టికల్ 35 ఉందన్నమాట. సో ఎనీ లెజిస్లేషన్ చేయాలంటే త్రూ ఆర్టికల్ 35 చేయాలన్నమాట. పనిష్మెంట్ ఇచ్చే క్రమంలో ఎంత పనిష్మెంట్ ఏంటని డిసైడ్ చేయాలంటే త్రూ ఆర్టికల్ 35 సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే పార్లమెంట్ హ్యాస్ టు లెజిస్లేట్ అండ్ డిస్క్రైబ్ ది పనిష్మెంట్ ఫర్ దిస్ అన్నమాట. సో ఒక యాక్ట్ని తీసుకొచ్చి దాని ద్వారా పనిష్మెంట్ ఎంత ఇవ్వచ్చు అనేది పార్లమెంట్ డిసైడ్ చేయాలన్నమాట. సో దానికి ఏంటంటే అది త్రూ ఆర్టికల్ 35 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చేయవలసి వస్తుంది. ఇకపోతే ఈ క్రమంలో ది లెజిస్లేషన్ టు గివ్ ఎఫెక్ట్ టు ది పనిష్మెంట్ త్రూ ఆర్టికల్ 35 అని అనుకున్నాం కదా. ఈ క్రమంలో ఏం చేశారంటే పార్లమెంట్ అన్టచబిలిటీ యాక్ట్ 1955ని తీసుకొచ్చారు. సో అన్టచబిలిటీ బ్రాకెట్లో అఫెన్సెస్ యాక్ట్ 1955 తీసుకొచ్చి సో ఎవరైతే ఈ వివక్ష చూపుతారో దీని మీద టచబిలిటీ దీని మీద వివక్ష చూపుతారో వాళ్ళకి దీంట్లో వీళ్ళు పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్ అని చెప్పేసి అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955 తీసుకొచ్చారు. తర్వాత ఏం చేశారంటే ఇది అంత యాడిక్వేట్గా లేదు, దీంట్లో ఈ యాక్ట్లో ప్రొవిజన్స్ అంత యాడిక్వేట్గా లేవు. ఏంటంటే కాలంతో పాటు అనుగుణంగా లేవు అనమాట. లేకపోతే ఏం చేశారంటే 1965లో కమిటీ ఆన్ అన్టచబిలిటీ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అని ఒక కమిటీని వేశారు. కమిటీని స్టడీ చేయమని దీని మీద ఏమేమి మనం టు బి మోర్ ఎఫెక్టివ్ దీన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలనేది దాని మీద స్టడీ చేస్తే కమిటీ చేశారు. సో ఆ కమిటీ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని 1976లో ఈ అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955ని కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఆ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 దాన్నే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955గా రూపొందించారనమాట కొన్ని అమెండ్మెంట్స్తో. సో ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955లో దీంట్లో ఉన్న వాట్ ఆర్ దిస్ ముఖ్యమైన సేలియంట్ ఫీచర్స్ అనమాట. ఆ పాత యాక్ట్తో మనం చూస్తే అంటే అన్టచబిలిటీ యాక్ట్ 1955తో పోల్చుకుంటే దీంట్లో ఏం తీసుకొచ్చారు, ఏమేం ఫ్యాక్టర్స్ దీంట్లో ఉన్నాయి ఇంకా మెరుగ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానికి, ఈ డిస్క్రిమినేషన్ని తగ్గించడానికి, ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానికి ఇంకా ఏమేమి దీంట్లో ఎక్స్ట్రాగా సవరణలు చేసి తీసుకొచ్చారని దాన్ని చూస్తే ఫస్ట్ ఏం చేశారంటే ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955లో అఫెన్సెస్ అన్నీ కూడా నాన్ కాంపౌండబుల్ చేశారు. నాన్ కాంపౌండబుల్ అంటే ఇప్పుడు నార్మల్గా కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటే మనం లోక్ అదాలత్లో కానీ లేకపోతే కోర్టులో కానీ ఏదో రాజీ చేసుకుంటారు, పిటిషన్ పెడతారు, పర్మిషన్ ఇమ్మని రాజీ అయిపోద్ది, కేసు అక్విట్ చేసేస్తారు, అక్యూజ్డ్ని కేసు తీసేస్తారు. అలాగే లోక్ అదాలత్లో కూడా ఇప్పుడు చేసుకోవచ్చు అన్నమాట. అట్లా ఏంటంటే దీంట్లో సివిల్ రైట్స్ యాక్ట్ కింద అఫెన్సెస్ అట్లా చేస్తాం కుదరదు. బికాజ్ దే వర్ మేడ్ నాన్ కాంపౌండబుల్ అంటే రాజీకి కుదరని సెక్షన్లుగా వీటిని రూపొందించారనమాట. అలాగే
దాంతో పోలిస్తే అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955ని అమెండ్ చేస్తూ ఇంకొక అమెండ్మెంట్ ఏం తీసుకొచ్చారంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పనిష్మెంట్. దాంతో కంపేర్ చేస్తే దీంట్లో పనిష్మెంట్ ఎక్కువ చేశారనమాట. సో ఇదొక అనదర్ అమెండ్మెంట్. ఇంకోటి ఏం చేశారంటే డ్యూటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్. అంటే ఎవరన్నా ఈ అన్టచబిలిటీ పేరు మీద డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారని రిపోర్ట్ చేస్తే పబ్లిక్ సర్వెంట్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు ఎంక్వైర్ ఇన్ టు ది మ్యాటర్, టేక్ యాక్షన్ ఇన్ టు ది మ్యాటర్. ఇఫ్ హీ ఈజ్ నాట్ డూయింగ్, he will be also liable for that offense like other people. So therefore some duty is compulsory duty is cast on the public servant, otherwise he will be prosecuted, he will be liable for that offense. That is the main another development in this. ఇంకొకటి చూస్తే ప్లేస్ ఆఫ్ వర్షిప్, అంటే దేవాలయాల్లో కానీ ప్లేస్ ఆఫ్ వర్షిప్లో దేవాలయాల్లో ఇట్లాంటి టచబిలిటీ ప్రాక్టీస్ చేసిన, దీని మూలంగా వివక్షలు చూపినా కూడా అది ప్లేస్ ఆఫ్ వర్షిప్లో అది అఫెన్స్గా, సీరియస్ అఫెన్స్గా గుర్తించారు దీంట్లో. అలాగే పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఏం చేశారంటే, సపోజ్ విలేజెస్లో కానీ కొన్ని కమ్యూనిటీస్ కానీ ఇఫ్ దే ఆర్ షోయింగ్ దిస్ డిస్క్రిమినేషన్ బేసింగ్ ఆన్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని చూపించి వివక్ష చూపిస్తే వాళ్ళకి కలెక్టివ్గా పనిష్మెంట్ కానీ ఫైన్ కానీ కలెక్టివ్గా అందరి మీద ఇంపోజ్ చేసే పవరు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారనమాట. సో దేర్ఫోర్ ఈ ఐదు అమెండ్మెంట్లు చేశారు దీంట్లో. అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955కి కమిటీ ఆన్ అన్టచబిలిటీ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిటీ సూచనల మేరకు 1976లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఈ 5 అమెండ్మెంట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955గా దాన్ని రూపొందించి ఈ మెయిన్ అమెండ్మెంట్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్స్ ఏంటంటే ఇది అఫెన్సెస్ నాన్ కాంపౌండబుల్ చేశారు, అన్టచబిలిటీకి సంబంధించినవి. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పనిష్మెంట్ పెంచారు. అలాగే డ్యూటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ కంపల్సరీ ఎంక్వైరీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. అదే ప్లేస్ ఆఫ్ వర్షిప్, దేవాలయాల్లో కూడా ఇట్లాంటిది ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు సహజంగానే సమాజంలో జరుగుద్ది, లేకపోతే సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఒక్కోసారి పలానా కాస్ట్ వాళ్ళు దేవాలయానికి వస్తానికి అర్హులు కాదు, వాళ్ళని రానివద్దని వెళ్ళేస్తూ ఉంటారు. సో అట్లాంటివి చేయకూడదు అనమాట. అది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. అలాగే పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంటు కలెక్టివ్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద కానీ, ఒక కమ్యూనిటీ వాళ్ళ మీద కానీ, ఒక మొత్తం విలేజర్స్ మీద కానీ కలెక్టివ్గా పనిష్మెంట్ ఇస్తాకి, ఫైన్ ఇంపోజ్ చేస్తాకి స్టేట్ గవర్నమెంట్ కూడా పవర్ కల్పించారనమాట. సో ఇది దీని యొక్క మెయిన్ దిస్ థింగ్. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం కంపేరింగ్ టు ది ఓల్డెన్ డేస్, ఎప్పుడైతే ఈ పర్సంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతూ వస్తుందో, పెరిగిన కొంది కూడా ఈ వివక్ష కూడా తగ్గిపోతుంది. అన్టచబిలిటీ అనేది ఇవాళ కాన్సెప్ట్లో చూసుకుంటే కంపేరింగ్ టు ఓల్డెన్ డేస్ చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఈ విషయంలో. ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సెన్స్ అసలు దాన్ని చాలామంది ఎక్కువ మంది పాపులేషన్ మర్చిపోయారు కూడా దాన్ని. ఇప్పుడు ఎడ్యుకేషన్తో పాటు అది కూడా మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అయినా కానీ కొన్ని ఏరియాల్లో కొన్ని సందర్భాల్లో ఇట్లాంటివి ఉండటం వల్ల వచ్చేసి ఏంటంటే వచ్చినప్పుడు ఈ యాక్ట్స్, ఈ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్ యాక్ట్ 1955 అనేది ఉండటం అనేది చాలా వాటిని నిర్మూలించడానికి ఈ ప్రొవిజన్స్, ఈ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ ఒకటి మీకు చెప్పాలి. నార్మల్గా ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ స్టేట్ వైలేట్ చేస్తుంది, లేకపోతే స్టేట్ సర్వెంట్స్ ఆర్ ఆఫీసర్స్ ఆర్ అథారిటీస్ వైలేట్ చేస్తారు, వాళ్ళ మీద రిట్ పిటిషన్లు వేస్తాం జరుగుతుంది సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ. నేను ఆల్రెడీ చెప్పాను 32 కింద సుప్రీంకోర్టులో ఆర్టికల్ అధికారం 32, ఆర్టికల్ 226 కింద హైకోర్టులో ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసినప్పుడు వేసుకోవటానికి
ఉందని నేను ఆల్రెడీ టైప్స్ ఆఫ్ రెమెడీస్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసే దాని మీద రిట్లు టైప్స్ ఆఫ్ రిట్ల మీద కూడా నేను వీడియో చేస్తాం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆ రిట్లన్నీ మనం గవర్నమెంట్ మీద వేస్తాం, గవర్నమెంట్ అఫీషియల్స్ మీద వేస్తాం, అంతే కదా. కానీ దీంట్లో పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ దీంట్లో యూనియన్ ఆఫ్ ఇండియా దాంట్లో ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆల్సో లయబుల్ అలాంగ్ విత్ ది స్టేట్. సో ప్రైవేట్ ఇండివిజువల్ మీద కూడా ఈ యాక్ట్ కింద చూపిస్తే అఫీషియల్స్తో పాటు వీళ్ళని కూడా రిట్లో పార్టీగా చూపించవచ్చు, వీళ్ళు కూడా అలాంగ్ విత్ స్టేట్ వీళ్ళు కూడా లయబుల్ అవుతారు. సో ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఏరియా. ఎందుకంటే నార్మల్గా ప్రైవేట్ ఇండివిజువల్ మీద డైరెక్ట్ రిట్ వేస్తూ ఉండదు, కానీ ఈ దీంట్లో అండర్ ఆర్టికల్ 17 ఇన్ ఆర్డర్ టు అబాలిష్ అన్టచబిలిటీ దిస్ ఈజ్ ఆల్సో, అంటే నార్మల్గా ప్రాక్టికల్గా చూసుకుంటే ఎందుకు ఇది అన్నారంటే, ఇప్పుడు అన్టచబిలిటీ విషయానికి వస్తే స్టేట్ కన్నా కూడా సమాజంలో కొన్ని వర్గాల మధ్య కులాల మధ్య ఎక్కువగా ఉంటుంది. సో ప్రైవేట్ ఇండివిజువలే దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు, ప్రైవేట్ వ్యక్తులే, సామాన్య ప్రజలే. అందుకనే ఏంటంటే ఈ స్టేట్తో పాటు వీళ్ళని కూడా లైబుల్ చేశారనమాట. వీళ్ళ మీద కూడా మనం కోర్టులో వేసి రిలీఫ్ కోరవచ్చు డైరెక్ట్గా హైకోర్టులో. ఇది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బై ప్రైవేట్ ఇండివిజువల్ కూడా వస్తుంది ఇక్కడ. సో ఇది మీరు గమనించాలి. యాజ్ ఫార్ యాజ్ ఈ ఆర్టికల్కి సంబంధించినంత వరకు మీరు ఇది గమనించాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ది స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పబాలు ఇంగులో కేసు. ఈ అప్పబాలు ఇంగులో కేసులో ఏంటంటే ఆబ్సెన్స్ ఆఫ్ డిజబిలిటీ రిస్ట్రిక్షన్ ప్రొహిబిషన్, అంటే అన్టచబిలిటీ పేరు మీద ఏదన్నా డిజబిలిటీ చూపించిన, రిస్ట్రిక్షన్ చూపించిన వీటన్నిటినీ కూడా ప్రొహిబిట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి స్టేట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు తెలంగాణలో క్యాస్ట్ బేసిస్ మీద ఏదైనా డిజబిలిటీ వాళ్ళ అర్హులని సూచించినా, ఏదన్నా రెస్ట్రిక్షన్ ఉన్నా, వాళ్ళు ఏదన్నా ప్రొహిబిట్ చేసినా బేసింగ్ ఆన్ అన్టచబిలిటీ దే ఆర్ పనిషబుల్ అనమాట. స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పబాలు ఇలంగలో. సో ఇట్లా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏది ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955, అంటే అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955ని ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీ సూచనల ప్రకారం అమెండ్మెంట్స్ తీసుకొచ్చి దాన్ని ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955గా రూపొందించారని చెప్పుకున్నాం. ఆ యాక్టే కాకుండా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ 1989 ఆల్సో కూడా తీసుకొచ్చారనమాట. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే అది కూడా ఆర్టికల్ 17కి సంబంధించింది. ఎవరైనా ఈ అన్టచబిలిటీ అంటరానితనాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎవరన్నా తక్కువగా చూసినా, ఎవరన్నా అగౌరవంగా చూసినా కూడా, వాళ్ళని ఏదన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళని చులకన చేసినా, తిడతం ద్వారా కానీ ఇంకా వేరే యాక్టుల ద్వారా చేసిన అట్రోసిటీస్ యాక్ట్ ప్రొవిజన్స్ కింద వాళ్ళ మీద కేసు పెట్టబడుతుంది అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది యాక్ట్ టువర్డ్స్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఈ యాక్ట్లో ఏంటంటే ఈ అఫెన్సెస్ పనిష్మెంట్స్ అలాగే వీటిని ఎట్లా ట్రయల్ చేయాలి, ఏ కోర్టులో చేయాలి, దీనికి ఒక ఎస్సీ ఎస్టీ కోర్ట్ అని సపరేట్ కోర్టు ఒకటి ఏర్పాటు చేసి దాన్ని ఎంత టైంలో పూర్తి చేయాలి అనేది కొన్ని ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ 1989లో ఇవన్నీ రూపొందించబడినాయి అన్నమాట. సో కాబట్టి ఏంటంటే అంటరానితనం నేరం. సో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో టువర్డ్స్ దిస్ ఎండ్ ఆర్టికల్ 17 ప్రాథమిక హక్కుల్లో చేర్చబడింది. మెయిన్ ఏంటంటే దాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్న ఆర్టికల్ 13 ఆఫ్ ది అమెండెడ్ ఆర్టికల్ 13 ఆఫ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్, వేర్ డ్యూరింగ్ ది టర్మ్ ఆఫ్ శ్రీ అబ్రహం లింకన్ ప్రపోజల్ మేడ్ ఫర్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఎందుకంటే అక్కడ ఇంకా బాగా ఎక్కువగా ఉండేది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అండ్ టు దట్ ఎండ్ అక్కడి నుంచి మనం ఒక ఇదిగా తీసుకుని మన రాజ్యాంగం రూపొందించేటప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని తప్పకుండా మనం ఫండమెంటల్ రైట్స్లో చేర్చడమే కాకుండా ఈ అంటరానితనంతో ఎవరన్నా తక్కువగా చూస్తే వాళ్ళని శిక్ష పడేటట్టు కూడా చేయాలనే ఉద్దేశంతో
ఈ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 17 అధికరణం 17 కింద దీన్ని చేర్చడం జరిగిందనమాట. సో ఇది అల్టిమేట్గా ఏంటంటే ఇది ఇది పోను కూడా ఈ జాడ్యం అనేది కంప్లీట్గా నిర్మూలించే ముఖ్య ఉద్దేశంతో అబాలిష్ చేస్తమే కాకుండా, ఫర్బిడ్ చేస్తమే కాకుండా, దీన్ని నిషేధించడమే కాకుండా దీనికి ఏంటంటే పనిష్మెంట్ని కూడా సూచించడం జరిగింది. అదేంటంటే అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955 ద్వారా. తర్వాత దాంట్లో అది కాలానుగుణంగా దాంట్లో ప్రొవిజన్స్ అంత అడిక్వేట్గా లేవు కాబట్టి కొన్ని అమెండ్మెంట్స్ చేసి కమిటీ ఒకటి వేసి ఆ కమిటీ ద్వారా వాళ్ళు సూచించిన ప్రకారం కొన్ని అమెండ్మెంట్స్ చేసి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955గా దాన్ని రూపొందించి దాంట్లో ఏంటంటే మెయిన్ సవరణలు ఏం చేశారు, తీసుకొచ్చారంటే ఆ ఆఫెన్సెస్ అన్ని నాన్ కాంపౌండబుల్ చేశారు, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పనిష్మెంట్ పెంచారు, నాన్ కాంపౌండబుల్ రాజీకి వీలు లేకుండా, డ్యూటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే పబ్లిక్ సర్వెంట్ దీంట్లో కంప్లైంట్ ఇవ్వగానే కంపల్సరీగా యాక్షన్ తీసుకుని ఎంక్వైరీ చేయవలసిన పరిస్థితి ఏర్పరిచారు. అలాగే ప్లేస్ ఆఫ్ వర్షిప్లో ఇది ప్రాక్టీస్ చేస్తే అది సీరియస్గా వ్యూ చేయాలని చెప్పే ఉద్దేశంతో అది కూడా ఆ సవరణ కూడా దీంట్లో పెట్టారు. అలాగే స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఇచ్చారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాకపోతే కలెక్టివ్గా పనిష్మెంట్ కానీ ఫైన్ కానీ ఇంపోజ్ చేసే పవర్ స్టేట్ గవర్నమెంట్కి కల్పించారు. అలాగే దీంట్లో ఒక గవర్నమెంటు అథారిటీసే కాకుండా ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా దీంట్లో పార్టీగా చేయొచ్చు, రిట్లు చేయొచ్చు గవర్నమెంట్తో పాటు. ఎందుకంటే ఎక్కువ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇట్లాంటి వాటిల్లో పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యే ఇది ఉంది కాబట్టి వాళ్ళని కూడా మనం పార్టీగా చేయొచ్చు ఎవరైతే వైలేట్ చేస్తారో ఈ ఆర్టికల్ని. అలాగే ఏంటంటే తర్వాత SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు ఇయర్ 1989. దీన్ని కంప్లీట్లీ రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. సో ఈ యాక్ట్లో ఏంటంటే పనిష్మెంట్లు ఫర్ డిఫరెంట్ అఫెన్సెస్, బస్ ఆ పనిష్మెంట్లు ఎలా ట్రయల్ చేయాలి, ఏ కోర్టుల్లో చేయాలి, స్పెషల్ కోర్టులు కాన్స్టిట్యూట్ చేసి స్పెషల్ కోర్టుల్లో చేయాలి, ఈ టైంలో చేయాలనే సూచనలు, ఆ అఫెన్సెస్ని పూర్తిగా వివరించడం, డెఫినేషన్స్ అయ్యి దాని పనిష్మెంటు ఎంత అని చెప్పేసి దీంట్లో సూచించడం, ఇవన్నీ కూడా దీంట్లో రూపొందించబడ్డాయి SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీ యాక్ట్స్ అంటే. సో ఈ విధంగా ఆర్టికల్ 17 రిమైన్డ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్, అండ్ టు సో మచ్ ఎక్స్టెంట్, సో ఫార్ సో గుడ్, ఇట్ హెస్ అచీవ్డ్ ది ఆబ్జెక్టివ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఆర్ మోర్ ఎక్స్టెంట్ టు అబాలిష్ అన్టచబిలిటీ. And along with the education, this problem of untouchability is disappearing slowly disappearing, and the day will come, it will never be there. Let us hope for that. And దీంతో ఆర్టికల్ 17 కూడా ఈరోజు పూర్తయింది. కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను అని అనుకుంటున్నాను దీని మీద. ఇంకా ఏంటంటే దీంతో ఇటు ఇంకా ఫండమెంటల్ సంబంధించి ఏదో 2-3 ఇంకా ఆర్టికల్స్ ఉన్నాయి. మెయిన్ ఆర్టికల్స్ అన్నీ కూడా వీడియోలు చేయటం జరిగింది. అంటే ఇంకోటి ఏంటంటే ఇది కామన్ ప్రజలకి ఇప్పుడు మనం రిపబ్లిక్ డే వస్తుంది, ఏదో రొటీన్గా ఏదో ఫంక్షన్ చేసుకుని స్వీట్లు తిని లేకపోతే సెల్యూట్ కొట్టి జెండా, అది ఒక ప్రక్రియ. అది మెకానికల్గా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రాజ్యాంగము ప్రాథమిక హక్కుల్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే వాటి ఫలితాలు పొందటానికి అందరూ కూడా సమాయత్తం అవుతారు. మనం అర్థం చేసుకోవాలి, తెలియని వాళ్ళకి చెప్పాలి, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోల్లో కొన్ని ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ లైక్ కేశవానంద భారతి, మినర్వా మిల్స్ అండ్ ఆల్సో మేనకా గాంధీ, ఇట్లాంటి కేసులన్నీ కూడా ఇంపార్టెంట్ కేసులన్నీ మీకు వీడియోలో దొరుకుతాయి. ఇఫ్ యూ హ్యావ్ టు సెర్చ్ దోస్ కేసెస్ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్. సో నాట్ ఓన్లీ కామన్ పీపుల్, ఈ లా గ్రాడ్యుయేట్స్ అండ్ ఆల్సో ది యంగర్ అడ్వకేట్స్ who are aspiring to become judges, or who are aspiring to become IAS officers, or you are aspiring to get some legal jobs, వాళ్ళకు కూడా ఈ వీడియోల్లో ఉన్న కేసులు అవి చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఏంటంటే మీరు ఈ వీడియోలు చూడండి, మీరు లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎక్కువ వీడియోలు మేము పొందించడానికి ఎంకరేజ్ చేయమని కోరుతూ మీ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ